హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ రాగి ఇడ్లీస్. ఈ రాగి ఇడ్లీస్ని రెగ్యులర్గా మనము చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా. ఈ రాగి ఇడ్లీలను వీక్లీ 2 టైమ్స్ ఎందుకు కాదు చేసుకొని తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా వీడియోలో చూస్తున్నట్టు చాలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు దాకా రాగుల్ని తీసుకోవాలి. ఈ రాగుల్ని బాగా ఒక 5 టైమ్స్ బాగా కడిగేసి దీనికి సరిపడా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు దాకా మినపప్పును తీసుకోవాలి. ఈ మినపప్పు రాగుల్ని రెండింటిని కడిగేసి 6 అవర్స్ పాటు బాగా నాననివ్వాలి. ఈ రాగుల్ని మినిమం ఒక 4 to 5 అవర్స్ పాటు నానబెడితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మినపప్పును కూడా నీట్గా కడిగేసి ఈ రెండింటిని నానబెట్టుకోవాలి. దీనికోసము ఇడ్లీలు కొంచెం మెత్తగా రావడానికి 1/2 కప్పు దాకా రైస్ని కూడా తీసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ దాకా మెంతులను కూడా తీసుకొని వీటిని కూడా సపరేట్గా నానబెట్టేసేయాలి. ఇప్పుడు మరోసారి చూపిస్తున్నాను. 1.5 కప్ దాకా రాగులు, 1/2 కప్పు దాకా మినపప్పు, 1/2 కప్పు దాకా రైస్, అందులోనే 1/2 స్పూన్ మెంతులు, వీటన్నిటిని 6 అవర్స్ పాటు నాననిచ్చిన తర్వాత మెత్తగా మిక్సీలో జార్ పట్టేసి ఈ పిండి అనేది ఇలా ఉంటుంది. ఈ పిండి కన్సిస్టెన్సీలో మనము సాల్ట్ కానీ ఏది యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇది బాగా నైట్ అవుట్ నాననివ్వాలి. ఇప్పుడు ఇది నెక్స్ట్ డే చూస్తే మనకు పిండి అనేది ఇలా పులుస్తుంది. ఇప్పుడు మీకు ఈ ఇడ్లీ బ్యాటర్ ఎంత కావాలి అనుకుంటే అంత తీసేసుకొని ఒక బౌల్లో తీసుకొని అందులో 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనకు కావాల్సినంత పిండిని తీసుకొని ఈ సాల్ట్ కలిసేలాగా బాగా కలిపేసుకొని ఈ ఇడ్లీ పిండి కొద్దిగా గట్టిగా ఉంది అనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలన్నీ తీసుకొని కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేసి వీటన్నిటిని 1 by 1 మనము ఇడ్లీ బ్యాటర్ తీసుకొని ఇలా కొద్దిగా వేస్తే ఇడ్లీస్ బాగా పెద్ద సైజులో వస్తాయి. సో ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఇడ్లీలన్నీ ఇలా ఇడ్లీ పాత్రలో పరిచేసి 1 by 1 వేసుకుంటే ఇడ్లీలు అనేటివి బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు నేను కింది దాంట్లో ఇడ్లీస్ వేయట్లేదు, ఎందుకంటే బై మిస్టేక్ మనకు వాటర్ ఇడ్లీ పాత్రలో ఎక్కువ పడిందంటే కింద ఉన్న ఇడ్లీస్ అన్నీ పాడవుతాయి. కాబట్టి ఒక ఇడ్లీ పాత్రని అలాగే వదిలేసి మిగతావన్నీ 1 by 1 ఇలా ఇడ్లీలన్నీ పర్చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసేయాలి. వంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ చట్నీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న 1 కప్పు వేరుశనగ పప్పుని, అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా పుదీనా, వీటన్నిటిని మిక్సీ పట్టేసి కొద్దిగా వాటర్ వేసి మనకు చట్నీ ఎంత క్వాంటిటీలో కావాలి అనుకుంటే, అంటే గట్టిగా కావాలి అనుకుంటే ఇలా చేసుకోవాలి, మరీ లూజ్గా కావాలి అనుకుంటే మరి కొద్దిగా వాటర్ వేసి వీటన్నిటిని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. మీకు పోపు కావాలి అనుకుంటే పోపు వేసుకోవచ్చు, అలాగైనా వదిలేసేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీలు తీసేసుకొని ఇలా స్పూన్తో ఈజీగా ఇడ్లీలు వచ్చేస్తాయి. సో వీటిని 1 by 1 తీసుకొని
ఇడ్లీలు ఒక ప్లేట్లో పరిచేసామంటే ఇడ్లీలు రెడీ. వీటన్నిటిని 1 బై 1 తీసుకొని వేడివేడిగా చట్నీలో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ ఇడ్లీస్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అలాగే డైటింగ్ చేస్తున్న వాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇడ్లీలు ఇలా చేత్తో ఇలా తుంచి చూస్తే మెత్తగా మృదువుగా చాలా బాగున్నాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.